పౌలట ప్రయాణమై వెళ్ళిపోతున్నాడట. అందుకని వాళ్ళంతా మేడగదిలో కూర్చున్నారు, 3 అంతస్తులు. ఆ పౌలు ఇంకా 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 ప్రసంగం చేస్తున్నారట. అపొస్తలుల కార్యంలో చక్కని మాట రాయబడింది, మేము కూడి ఉన్న గదిలో అనేక దీపములు ఉండెను. అసలు ఆ మాట నాకు ఎంత ఇష్టము. రాత్రి పొద్దుపోయిందట, కానీ దీపాలు వెలుగుతున్నాయి అని రాసింది అక్కడ. అంటే ఆ సంఘానికి, ఆ కూటానికి వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? మండుతున్న వ్యక్తులు. వాళ్ళ మధ్యలో కూడా ఆరిపోయినాడు ఒకడు ఉన్నాడు. వాడెక్కడ కూర్చున్నాడు తెలుసా? గోడ మీద కూర్చున్నాడు. గోడ మీద కూర్చుని జాగ్రత్తగా ఇటు దేవుని మాట వింటాడు, అటు తిరిగి లోకాన్ని చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే 2 చూపుల మధ్యలో ఒక మనిషి ఉన్నాడో, ఒక చెవేమో దేవుడికి ఇచ్చాడు, ఒక చెవేమో లోకానికి అప్పగించాడు. విచిత్రం ఏంటి తెలుసా? మిగతా దీపాలు మండుతూ ఉండేను అని రాయబడింది, కానీ కిటికీలో కూర్చున్న వాని దీపం మండుతూనేను అని రాయబడాల. కారణం ఏంటంటే మనం చాలా